ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి దాదాపు 2 ఏళ్లు దాటింది. త్రిబుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరాలో నటిస్తున్నాడు. దీంతో పాటుగా బాలీవుడ్ డెబ్యూ ఫిలిం వార్ 2లోనూ నటిస్తున్నారు. మరోవైపు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రానున్నట్లు గత ఏడాది ప్రకటించారు. ఫైనల్ గా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తారక్ భార్య పిల్లలతో వచ్చాడు. ఎన్టీఆర్ భార్య ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఫ్యామిలీతో వచ్చారు. ఇక కళ్యాణ్ రామ్, మైత్రి నవీన్, రవిశంకర్, దిల్ రాజ్, హర్షిత్ ఒకరిద్దరు నిర్మాతలు మినహా మరెవరు సినిమాతో సంబంధం లేని వారు హాజరు కాలేదు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ప్రకటించి టైగర్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు మేకర్స్. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ భారీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే ఈ సినిమా కోసం మరో ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే. కానీ ముందే రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఏదేమైనా ఈ ఏడాదిలో దేవరతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ 2025లో వార్ 2తో పలకరించనున్నాడు. 2026లో ప్రశాంత్ నీల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించబోతున్నారు. అన్నట్టుగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.